హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రతిసారి సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఒక మంచి క్రైమ్ కామెడీ డ్రామాతో మన ముందుకు వస్తున్నారు. అదే పాంచ్ మినార్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజ్ తరుణ్ గారు. సో రైట్ నౌ పాంచ్ మినార్ టీమ్ మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్. సో హాయ్, హౌ ఆర్ యూ? Hi, I'm very good at it. ఐఎమ్ సూపర్ గుడ్. సో ట్రైలర్ అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు, చాలా బాగుంది ట్రైలర్, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ మీరు బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి కాన్సెప్ట్స్తో మా ముందుకు వచ్చేస్తున్నారు తరుణ్ గారు. సో హౌ యూ ఫీలింగ్, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఫీలింగ్ వెరీ గుడ్ అండి. అంటే కొత్తగా ఏం చేసినప్పుడు చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం, తర్వాత ప్రాసెస్ అంతా కూడా ఎంజాయ్ చేస్తాం కదా. సో ఐమ్ ఆబ్వియస్లీ ఫీలింగ్ వెరీ గుడ్. అండ్ ఇది బికాజ్ ఇట్స్ క్రైమ్ కామెడీ. ఇప్పుడు మామూలుగా అంటే అన్ని సినిమాలాగా కామెడీ చేసేయడం కాకుండా నేను సీరియస్గా ఉండి నేను కష్టాలు పడుతుంటే నవ్వు వస్తూ ఉండాలి. సో దాట్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అలాట్. ఓకే, అండ్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి రైట్ నౌ? హౌ యూ ఫీలింగ్? యా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అండ్ ఈ క్యారెక్టర్లో చాలా తేడా ఉంది. లైక్ ఇట్స్ వెరీ డిఫరెంట్, ఇట్స్ ఫ్రెష్. కాస్ట్యూమ్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆర్ సిచ్యువేషన్స్ కానీ. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పీపుల్ టు వాచ్ మీ లైక్ దిస్ ఆల్సో. సో వెరీ గుడ్ ఫీలింగ్, పాజిటివ్. అండ్ ప్రతి సినిమాలో మీరు మీ లుక్ని మారుస్తూ ఉన్నారు కదా, దీంట్లో కూడా చాలా బాగుంది, క్యూట్గా కనిపిస్తూ ఉన్నారు యాక్చువల్లీ. సో ఏంటి అంటే మీరు క్యారెక్టర్ వైజ్ ఆ వేరియేషన్స్ తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్? టు బి ఆనెస్ట్ నేను అంత ఆలోచించనండి. డైరెక్ట్ ఇది అని ఫిక్స్ అయితే ఓకే. ఓకే, నేనే ఎక్కువ ఆలోచించాను. మేబీ తను ఆలోచించకపోవచ్చు, బట్ నేను చెప్పినప్పుడు ఎస్ చేద్దాం అని చెప్పాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. హెయిర్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ యువర్ డెసిషన్ కదా. హెయిర్ స్టైల్ అండ్ ఫిజికల్ అపియరెన్స్ కూడా మీరు వేరియేషన్స్ బాగుంటుంది. యాక్టింగ్ పరంగా కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక అండర్ డాగ్ టైప్ క్యారెక్టర్ ఉంటుంది, హైపర్ ఉండదు, ఒక స్ట్రీట్ స్మార్ట్ లాగా. సో అంతా ఫ్రెష్గా ఉంటుంది ఈ సినిమాలో. కొత్త రాజు తరుణ్ అయితే కనబడతారు డెఫినెట్గా. డెఫినెట్లీ మాకు ఆల్రెడీ కనిపించారు ట్రైలర్లో, కొత్త రాజ్ తరుణ్ గారే కనిపించారు. అంటే మీరు డెఫ్ క్యారెక్టర్ ఇక్కడ ప్లే చేస్తున్నట్టు అనిపించింది. మీరు యాక్టింగ్ చేసి అలాంటిదేనా? అది కాదా? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సర్ప్రైజ్ అండి ఇందులో. ఎవ్రీథింగ్ ఈజ్ సర్ప్రైజ్. చూస్తే ఇదా అనుకుంటూ ఉంటారు, తర్వాత మారిపోతూ ఉంటుంది స్టోరీ. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ సీన్ నవ్విస్తూ ఉంటుంది. అంటే ఈయన కామెడీ టైమింగ్ కానీ అవన్నీ చాలా మా అందరికి చాలా చక్కగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ సస్పెన్స్ని కావచ్చు అండ్ ఈ కామెడీ టైమింగ్ ఎట్లా బ్యాలెన్స్ చేశారంటే ఆ క్యారెక్టర్ వైజ్ చూసుకున్నట్టు? బేసికల్లీ ఏంటంటే మనకి కమెడియన్స్, తెలుగులో కమెడియన్స్ చాలామంది ఉన్నారు, చాలా మంచి కమెడియన్స్ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో టైమింగ్ ఉంటుంది. సో మాకు ఎక్కడ ఈజీ అయిపోయిందంటే ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటారు అని వాళ్ళని అనుకొని రాసుకోవడం వల్ల మాకు చాలా బెటర్ అయింది. ఇప్పుడు బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఉంది, ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నాం. అతను ఆర్థోడాక్స్ ఫాదర్ కాదు, ఎలా ఉంటుందంటే ఒక చిలిపిగా ఉండే ఫాదర్ అనమాట. సో ఆయన ఊహించుకోవడం వల్ల ఆయన క్యారెక్టర్ చాలా హిలేరియస్గా వచ్చింది. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన టైమింగ్ గురించి తెలిసిందే. సో ఇలా కామెడీ అనేది ఏంటంటే వాళ్ళని అనుకొని రాయడం వల్ల చాలా బాగా వచ్చింది. యా, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సినిమా విషయాలు అంటే క్రైమ్ కామెడీస్ చూస్తున్నాం, థ్రిల్లర్స్ చూస్తున్నాం, అన్నీ కూడా ఈ సస్పెన్స్ ఓరియంటెడ్ అనేది చాలా క్రియేట్ చేస్తూ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది. బట్ అంటే ఈ కాంటెంట్ అనేది ఎలా ఉండబోతుంది కంపారిటివ్లీ ఫ్రమ్? సస్పెన్స్ రెండు రకాలు ఉంటాయి. ఏదో జరిగింది, అది ఏం జరిగిందో తెలియదు, తర్వాత రివీల్ అవ్వడం ఒక కైండ్ ఆఫ్ సస్పెన్స్. ఇది అలా కాదు, మొత్తం కళ్ళ ముందు జరుగుతుంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఓకే, సో అంటే వాటితో అలా కాకుండా ఏంటంటే మొత్తం అంతా ముందే జరుగుతుంటుంది, బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ అనమాట. ఓకే, అంటే ఇది ఆడియన్స్కి పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. వి ట్రైడ్ అవర్ బెస్ట్. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని వాళ్ళని ఆలోచించనివ్వకుండా నవ్వించడం ఎక్కువ ఫోకస్ పెట్టామండి. సస్పెన్స్ ఉంటూనే నెక్స్ట్ ఏంటి, ఏమైనా ట్విస్ట్ రివీల్ అవుతుందా, సర్ప్రైజ్ ఉందా అని ఎక్కువ ఆలోచించనివ్వకుండా దాంతోపాటు నవ్విస్తూ ఉన్నాం అనమాట. సో సస్పెన్స్ కమ్స్ కామెడీ. నవ్వుతూ ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ ఇంపాక్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, అండ్ సెట్స్లో మీరు బాగా నవ్వుకున్న సందర్భం ఏదైనా ఉందా రాశి సింగ్ గారు? ఐ థింక్ ఒక సీన్ గురించి అంత చెప్పలేము. ఒక హాస్పిటల్ సీన్ ఉంది, చాలా ఫనీ ఉంటుంది. సిచ్యువేషన్ సీరియస్, కానీ మీరు చూస్తున్న టైంలో నవ్వుతారు. ప్లీజ్ కరెక్ట్ మై గ్రామర్. ఓకే, చాలా నవ్వుతారు చూసిన టైంలో.
సో ఆ సీన్ చేసిన టైంలో రమేష్ గారు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఐ ఆస్క్డ్ హిమ్, సార్ మీకు ఇక్కడ కావాలా, ఇక్కడ కావాలా, ఇక్కడ కావాలా? సార్ సెడ్ లిటిల్ డ్రమాటిక్. ఓకే. అండ్ నేను అలానే చేశాను. నేను మూవీ చూశాను రీసెంట్గానే, ఒక్కసారి చూశాను. ఐ లవ్డ్ సో మచ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్. సో ఆ రోజు షూటింగ్ చేసిన టైంలో కూడా ఫనీగా జరిగింది, చూసిన టైంలో కూడా ఫనీగానే కనిపించింది. సో దట్ వాస్ ద బెస్ట్ డే. కాంబినేషన్ లో కామెడీ అనేది చూడొచ్చు అంటారా? ఆ సీన్ లోనే ఉంటామండి. అదే సీనా? ఓకే. సో ఎవరు అంటే ఎక్కువగా మా ఇద్దరు సీన్ అని కాదండి, సినిమా అంతా కూడా కామెడీ. సో బేసికల్లీ ఇక్కడ హీరోయిన్ ఉందంటే ఏదో లవ్ ఇంట్రెస్ట్ పెట్టినట్టు ఉంటుంది కదా, అవును, అలా exactly. అలా ఏమి ఉండదండి. ఆల్రెడీ లవ్ ఉంటుంది, బట్ బిగినింగ్ ఫస్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ సీన్ నుండి చివరి సినిమా ఎండ్ అయిపోయేదాకా ఎన్ని సీన్లు ఉన్నాయి అన్ని సీన్లో నవ్వుతారు. సో అలా డిజైన్ చేశాను అనమాట. సో లవ్ స్టోరీ ఏమి ఉండదు, అంత కామెడీ. అంటే మీరు కథ రాసుకున్నప్పుడే డిసైడ్ అయిపోయారా? ఎస్, యాప్ట్ మా క్యారెక్టర్ కి తరుణ్ గారు యాప్ట్ అని చెప్పి అనుకున్నారా? అంటే కథ అయిపోయిన తర్వాత డిసైడ్ అయితే బాగుంది కదండి కామెడీ. ముందు అనుకోవడమే అలా. అంటే అన్నీ ఇప్పుడు క్రైమ్ కామెడీలో మళ్ళీ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ పెట్టి మళ్ళీ అవన్నీ రిజాల్వ్ చేసుకుంటూ మెయిన్ ప్లాట్కి వచ్చేసరికి చాలా చిరాకు వస్తుంది జనరల్గా. సో అవేమీ లేకుండా హాఫ్ వేలో అన్నీ అయిపోయినాయి, ఇంకా సిచ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ప్రతి సిచ్యుయేషన్ ప్రతి సీన్ నవ్విస్తూ ఉంటుంది. అంటే మనం మధ్యలోని బలవంతంగా పెట్టాలి అంటే మనం వెళ్ళే ఫ్లో నుంచి బయటికి రావాల్సి వస్తుంది కథ నుంచి. సో అదే ఉండదు, ఒక్కసారి కథ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ కథతోనే ట్రావెల్ అవుతుంటుంది. అంటే కొన్ని చూసే టైంలో మనకు ప్రెడిక్టబుల్ అనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అసలు ఎండింగ్లో ఏం ఉండొచ్చు అనేది చాలా వరకు ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అలాంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ప్రెడిక్ట్ చేయడం అనే దానికంటే అంత ఆలోచించేంత గ్యాప్ కూడా ఉండదు హానెస్ట్లీ. ఎందుకంటే నవ్విస్తూనే ఉంటాం, మొత్తం కామెడీయే కదా. సో నవ్వుతూనే ఉంటారు. యూ ఎంజాయ్ ద ఫిల్మ్ మోర్ దెన్ థింకింగ్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. ఓకే ఓకే. సో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సినిమా అంతా. ఇది బేసికల్లీ ఇప్పుడు కమల్ హాసన్ గారు పంచతంత్రం సినిమా చూసే ఉంటారు. అదేంటంటే అందులో ఏం జరుగుతుంది అనే దానికన్నా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో నవ్విస్తూ ఉంటారు. సేమ్ ఇది అదే టెరిటరీలో ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు చాలా కథలే చేశారు. సో అంటే ఏంటి వాట్ మేక్స్ అ డిఫరెన్స్ ఇక్కడ? అంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్? ఇట్స్ ప్రాపర్ క్రైమ్ కామెడీ. అంటే మొత్తం సినిమా అంతా సీరియస్గా అవుతుంటుంది కానీ చూసే వాళ్ళకి నవ్వుస్తుంటుంది. ఓకే. సో అంటే అందుకే లైక్ ఇంత డైరెక్టర్ గారు కూడా చెప్పినట్టు ఎక్కడ కూడా కథ నుంచి బయటకు వచ్చి సెపరేట్గా కామెడీ సీనో లేదా సెపరేట్గా వేరే సీనో ఏదో ఏం పెట్టడం ఉండదు సినిమాలో. మొత్తం సినిమా అంతా ఇట్ గోస్ విత్ ద ఫ్లో. మొత్తం సినిమాలో క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా సీరియస్గానే వెళ్తూ ఉంటారు కానీ చూసే వాళ్ళకి మాత్రం నవ్వుస్తుంటారు. ద మోర్ ప్రాబ్లమ్స్ దే ఫేస్ ద మోర్ ఫన్నీయర్ ఇట్ విల్ బి ఫర్ ద పీపుల్ టు వాచ్. యా, బికాజ్ అందరూ అలాంటి సినారియోలోనే ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు. సో ఎదుటి వాళ్ళు అలా ఫేస్ చేస్తూ నవ్విస్తూ ఉంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ హోల్ స్క్రిప్ట్. ఓకే. అందులో నా క్యారెక్టర్ అయితే బౌన్సింగ్ బోర్డు, నాకు ఎంత దోల తీరిపోతుంటే అంత నవ్వుస్తుంటుంది. మీరు చెప్తుంటేనే నవ్వు చేస్తుంది యాక్చువల్లీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఉయ్యాల జంపాల అండ్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దిస్ హోల్ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు వెనక్కి తిరిగి చూసుకుంటే? అసలు మీ జర్నీ గురించి మీరు ఏం చెప్తారు? గ్రేట్ అండి. ఎక్కడో వైజాగ్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకునేవాడిని, ఇప్పుడు ఐ హావ్ డన్ అబౌట్ 20+ ఫిల్మ్స్. సో హ్యాపీయర్ దెన్ ఎవర్. నౌ యు ఆర్ హియర్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ థింగ్? ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. నేను ఇక్కడ బయట నుంచి వచ్చాను, ఇక్కడ నాకు మంచిగా వార్మ్ వెల్కమ్ ఇచ్చారు, నాకు యాక్సెప్ట్ చేశారు, నాకు మంచి ఫిల్మ్స్ ఇస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్ ఫర్ షూర్. When I look back, I feel I've been treated very nicely in the industry. Yes. అండ్ ఇలాంటి కథలకి సాంగ్స్, అసలు సాంగ్స్ ఎట్లా యాప్ట్ అయ్యే విధంగా సిచ్యువేషనల్ సాంగ్స్ కానీ అసలు వాటిని ఎలా ప్లాన్ చేశారు మీరు? అవి సాంగ్స్ కూడా అంటే కథలో భాగంగానే ఉంటాయి, అది కూడా కథ చెప్తూ ఉంటాయండి. 3 సాంగ్స్ అంతే. ఒకటేమో ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, అనంత్ శ్రీరామ్ గారు రాశారు, ఏం బతుకురా అనేది. దట్ సాంగ్ మొత్తం ఆ క్యారెక్టర్ ఎన్ని కష్టాలు పడుతున్నాయి, ఏమేమి గోత్రం అవుతుంది అన్నీ చూపిస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుండి ఇట్ విల్ ఓన్లీ గెట్ వర్స్. క్యారెక్టర్ ఓకే, క్లారిటీ అదే
అతని సిచ్యుయేషన్ సినిమా గురించి కదా మాట్లాడుతున్నాం మనం. అంటే బేసికల్ ఏంటంటే ఆ సాంగ్ విన్నప్పుడల్లా రిలేట్ అవుతూ ఉంటాడు అనమాట రియల్ లైఫ్లో. రాజు Which song? ఏది? ఏం బతుకురా నాది, ఏం బతుకురా. ఏం బతుకురాని. సో రియల్ లైఫ్లో కూడా రిలేట్ అవుతుంది, అందుకనే గాట్ క్యారీడ్ అవే. Okay. Any of your favorite song? మీది? నాకు యాక్చువల్లీ జాను మేరీ జాను రిలీజ్ అయింది, దట్ ఈస్ మై ఫేవరెట్. కానీ ఏం బ్రతుకురా నాదే కూడా చాలా బాగా వచ్చింది. మూవీలో మొత్తం సాంగ్ చూసాను, వీడియో చాలా మంచి వచ్చింది. హీస్ డాన్స్డ్ ఆల్సో. బట్ Nice. డాన్స్ అంటే ఏదో అంతగా ఫ్లోర్ మూమెంట్ అలా కాదు, అంత సింపుల్ అదే స్టెప్స్ కానీ simple చూడడానికి బాగుంటాయి. అంటే ఈజీగా ఎవరైనా చేయొచ్చు. లిరిక్స్ బాగుంది. అంటే Lyrics is- పాడతాడు కదండి, Yeah, అదే. స్టెప్స్ కూడా చాలా ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఎవరైనా ఈజీగా చేసేలాగా. అంటే మీ ఫేవరెట్ జోన్రా ఏది అంటే ఏం చెప్తారు మీరు? I personally what I love is comedy any day. బట్ ఫేవరెట్ జోనర్ ఐ లవ్ ఆల్ ద జోనర్స్ అండి. హారర్ అంటే ఒక్కటి తప్ప అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎక్సెప్ట్ ఫర్ దట్ No horror? No horror. Nowadays people are loving it, right? I can Yeah, shoot చాలా horror, వైపు. I can't watch horror. You cannot watch horror, but you Shoot, yes. can be part of the shoot. Yeah. షూట్ లో అన్ని కనిపిస్తుంది కదా, జనాలు ఉంటారు, అక్కడ ఉంటారు. అయ్యో ఇంత సెన్సిటివ్ అసలు నేను అనుకోలేదు. హారర్ సినిమా 2 hours సినిమా చూస్తే కరెక్ట్గా 20 నిమిషాలు ఐ ఎండ్ అప్ వాచింగ్ ఇట్. సగం సినిమా ఇలాగే చూస్తాను. For me, I am not scared of the, I'm telling you, I'm more scared of the jump scares. యా ఆ సౌండ్ తో పాటు అవి నాకు ఎక్కువ భయం. దెయ్యం కంటే దెయ్యం పర్లేదు. దెయ్యం పర్లేదా? Though you know Jump that scares. what happens, like Yeah, technical గా still. మనం ఫీల్డ్ లోనే ఉన్నాం, లైక్ ఎట్లా జరుగుతుంది ఏంటి అన్ని తెలిసి కూడా భయపడతారా? So that's what I'm saying. That is the great thing about cinema. Cinema. If you మనం- make a good film, అంతే, yes, అంతే. people will get అండ్ scared. నేను సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఫోన్లో పట్టుకొని రీల్స్ వస్తే మధ్యలో చూడడం కదా, మొత్తం లేట్ అయినప్పుడు క్లియర్గా కూర్చొని చూస్తాం. సో యూ విల్ గో ఇన్ టు దట్ వరల్డ్ డెఫినెట్లీ. వెన్ యూర్ వాచింగ్ మూవీ, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ హారర్ మూవీ. నాకు చాలా భయం. నాకు ఆ జంప్ స్కేర్స్ అంటే భయం. నాకు ఎనీ ఆఫ్ ద మూవీ ఇప్పటి వరకు మీకు గుర్తుంది గూస్ బంప్స్ వచ్చిన ఏది హారర్ మూవీ? హారర్ మూవీ వన్ ఫిల్మ్ విచ్ అంటే గూస్ బంప్స్ కాదు, భయం వేసినవి చాలా ఉన్నాయి. రింగ్ కానీ గ్రడ్జ్ కానీ చాలా సినిమాలు ఉన్నాయి, కానీ వన్ ఫిల్మ్ విచ్ ఐ రియలీ లవ్డ్ విచ్ హ్యాస్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ ఆల్సో. ఇట్స్ అ థాయ్ హారర్ ఫిల్మ్ కాల్డ్ కమింగ్ సూన్. అది నాకు చాలా ఇష్టం సినిమా. అంటే ఒక మంచి కథ ఉంటుంది, కథతో అంటే అట్లీస్ట్ ఐ వాచ్డ్ ఇట్ లాంగ్ బ్యాక్, వైజాగ్లో ఉన్న టైంలో చూసాను ఆ సినిమా. సో అప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ ఇంప్రెస్ విత్ దట్ మూవీ. ఆ కథతో పాటు చాలా ఎంగేజింగ్గా పట్టుకెళ్తే అక్కడి నుంచి అందులో ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్కి మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. సో ఫర్ హారర్ ఫిల్మ్ మన మామూలుగా ఏంటంటే ఒక సెటప్ అక్కడి నుంచి భయపడడం వరకే చూస్తాం. ఇంత కథ ఉండడం, దట్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ బ్యాక్ దెన్ వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్. యా ఓకే. అండ్ ఈ జోనరా గురించి మాట్లాడదాం మనం. Yes. హారర్ అంటే చాలా డీప్ గా, అది కథలు చెప్తే వినాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇంతమంది గుడ్ ఆర్టిస్ట్ని ఒకే ప్లేస్లో తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. రియలీ అజయ్ ఘోష్ గారు, బ్రహ్మాజీ గారు అండ్ అదర్స్ అందరూ కూడా వాళ్ళందరినీ చూస్తుంటేనే స్క్రీన్ మీద మాకు ఆల్రెడీ నవ్వు వచ్చేస్తుంది, బికాస్ వీఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు దెమ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రీవియస్ వర్క్స్. సో ఎలా అందరినీ ఒక దగ్గరికి? బేసికలీ కదే అండి. ఇప్పుడు బ్రహ్మాజీ గారు షూటింగ్లో ఉన్నారు, షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి కథ చెప్పారు. ఆయన మేబీ ఎక్స్పెక్ట్ చేసాం. చూసిన తర్వాత ఇంకా మీరు ఇది రీమేక్ రైట్స్ ఎవరికి ఇవ్వకండి, హిందీలో కూడా వర్కౌట్ అవుద్ది ఇది, హిందీ ఆర్ ఎనీ అదర్ సౌత్ లాంగ్వేజ్ మీరైతే మీ దగ్గర ఉంచండి, మీరు తొందరపడి ఏదో ఇచ్చేద్దాం అది ఇది చేయకండి అని అంత ఇంప్రెస్ అయ్యి చెప్పాడు ఆయన. సో అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్లోనే చెప్పాను, చాలా ఇంప్రెస్ అయ్యాడు అనమాట ఆయన. ఆయనకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంది. సో అక్కడ కనెక్ట్ అయ్యారు, ఎలా మాట్లాడాలి, అందులో చెవిటి క్యారెక్టర్ చేశాడు కదా, సో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అక్కడ ఆయన కనెక్ట్ అయ్యాడు. అలాగే అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుందండి. అంటే ఆయన ఎలాంటి ఆర్టిస్ట్ మీకు తెలుసు, అజయ్ ఘోష్ గారు అటు విలనీ చేస్తారు, ఇటు కామెడీ చేస్తారు. సో రెండు కలిపి ఉన్నాయి అందులో. సో ఆయన కూడా విన్నట్నే చేస్తున్న అబ్బాయి అని చెప్పాడు. సో ఇలా ప్రతి ఒక్కరూ ఇది చేయడానికి కారణం ఓన్లీ రీజన్ స్క్రిప్ట్ అండి. వాళ్ళ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ మీరు సినిమా చూస్తే ఇన్ని క్యారెక్టర్స్ కనబడుతాయి. ఇంకా ఈ పోస్టర్లో ఉన్నదానికన్నా కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఈ actually. పోస్టర్లో ఉన్నదానికన్నా మరో అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మన సుదర్శన్ గారు, కృష్ణతేజ, ఇలా చాలామంది ఉన్నారు. మీరు ఏ క్యారెక్టర్ వేస్ట్ అనిపించదు. మీసాల లక్ష్మణ్ కానీ, ఇప్పుడు అజయ్ ఘోష్ గారితో ఎప్పుడు వాళ్ళిద్దరికి కాంబినేషన్లో ఉంటూ ఉంటుంది కదా, ఇందులో కూడా ఉంటుంది అలాంటి క్యారెక్టరే. అది కూడా ఇలా అబ్సల్యూట్లీ లవ్ ఇట్.
సో అదండి ప్రతి ఒక్కరికి అందరూ అలా సెట్స్ మీద కనిపిస్తూ ఉంటే కొన్ని సీన్స్ లో ఆల్మోస్ట్ చాలా మంది క్లబ్ అయ్యి చేయాల్సి వస్తుంది. ఎలా అనిపించేది? ఆ ఫీలింగ్ ఎలా ఉండేది అసలు? అంటే వాళ్ళు చాలా అందరూ కూడా చాలా మంచి ఆర్టిస్ట్ కదా కదా. అండ్ ఆబ్వియస్లీ అంటే కలిసి పని చేసి చేయకపోయినా సరే అందరూ పరిచయమే కదా అప్పటి నుంచి. సుదర్శన్ నేనైతే చాలా సినిమాలు చేసాం కలిసి. అజయ్ ఘోష్ గారితో ఐ వర్క్ బిఫోర్. బ్రహ్మాజీ గారితో ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం వర్క్ చేయడం అది. బట్ ఫస్ట్ టైం ఆ పురుషోత్తముడు సినిమాకి ఎక్కువ రోజులు పని చేయలేదు. ఇట్ వాజ్ వెరీ ఫ్యూ డేస్. ఇందులో ఎక్కువ ఛాన్స్ దొరికింది వర్క్ చేయడానికి. బట్ పరిచయం అయితే అందరూ ఎప్పటి నుంచో పరిచయం ఉంటారు కదా. సో సరదాగా అండ్ ఆల్సో దే గ్రేట్ యాక్టర్స్. ఈవెన్ వెన్ యూ పర్ఫార్మింగ్ ఆల్సో ఏదో కష్టపడి ఇప్పుడు యాక్ట్ చేయాలన్నట్టు ఉండదు, తెలియకుండా అయిపోతుంటుంది. ట్రూ, అవును. మనతో పాటు ఉన్న పర్సన్స్ బట్టి ఉంటుంది. తెలియకుండా అయిపోతుంటుంది. ఎస్. అండ్ ఇయరింగ్ ప్రాబ్లమ్ అని అంటే మాకు ఆ ట్రైలర్లో అర్థమవుతుంది. మీకు అర్థమైందా వాళ్ళ ప్రాబ్లమ్? ఫీల్ అయ్యారా బాగా? అసలు ఆ ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటుంది అని? మీరు సినిమా చూస్తే ఎంత ఫీల్ అయినా అర్థమవుతుంది. అంటే అది ఉండి ఉండనట్టు ఉంది అనుకుంటాను. కరెక్ట్ గానే చెప్పానా? మీకు తగినట్టే చెప్పినట్టున్నా. చేయలేం కాబట్టి చెప్పట్లేదు, మీరు కరెక్ట్ గానే చెప్పారు. షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగిందండి? షూటింగ్ హైదరాబాద్. హైదరాబాద్. సో అందరూ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు అనుకుంటా స్టార్టింగ్ లోనే. చార్మినార్ పెట్టి పేరు పాంచమినార్ అని పెట్టి ఎక్కడ షూట్ చేస్తే బాగోదు కదా. వెరీ ట్రూ, సెన్సిబుల్. సో ఏంటి అసలు పాంచమినార్ అని పెట్టారు? చార్మినార్ విన్నాము, కానీ ఏంటి పాంచమినార్? పాంచమినార్ అనేది ఇప్పుడు చెప్పలేమండి ఏంటి అనేది. సినిమా చూస్తే అదొక క్రూషియల్ వర్డ్, ఒక కొత్త వర్డ్ కావాల్సి వచ్చింది. దానికోసం ఒక వర్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. అది చూస్తే ఎందుకు ఇదే వర్డ్, ఎందుకు మీరు అదే ఇదే వర్డ్ నేను ఎందుకు చూస్ చేసుకుని మీకు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సినిమా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అనేది కదా అని చెప్పానండి. ఈ పాంచమినార్ అనేది మాత్రం కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్. It's not something like a monument or something. It is but not that there. word is very crucial. But ఒక మాన్యుమెంట్ ఉంది యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఇన్ బీదర్ హిస్టారికల్ ది. నేను చూసా పాంచమినార్ ఏమన్నా ఉందా విచ్ ఐ మిస్డ్. I thought ఏముందండి 6 ఉంటే సెమినార్ అవుతుంది. Yeah, yes. But no, that word it's very important. అదొక క్రూషియల్ టైంలో వస్తుంది. దానికి మీనింగ్ థియేటర్లో చూస్తేనే కొంచెం బాగుంటుంది అని అనిపించి చెప్పలేదు ఇంతవరకు. ఓకే. సో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా కొన్ని సీన్స్ లో రీటేక్స్ తీసుకునేవాళ్ళు? మీ కోస్టారా, మీరా, ఎవరు? నేను ఫ్యూ సీన్స్ అదే నేను చెప్తా. షుడ్ టెల్. రాజ్ విషయంలో చెప్పాలంటే నేను చాలాసార్లు సర్ప్రైజ్ అయ్యా. సీన్ పేపర్ ఇచ్చే అంటే ముందు ఎప్పుడో స్క్రిప్ట్ చదివేశాడు షూటింగ్కి ముందు. బట్ ఎవ్రీడే ముందు రోజే సీన్ పేపర్ పంపిస్తాను అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ హార్డ్ కాపీ తీసుకుంటాను, ఫోన్లో పంపించేస్తాను సీన్ పేపర్. హార్డ్ కాపీ తీసుకొని ఒక హాస్పిటల్ సీన్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, అది 11 pages సీన్ అండి. అది 11 pages సీన్ మొత్తం చదివాడు. చదివిన తర్వాత బ్రో ఇది చేసేద్దాం ఇన్ని పేజీలు చదవడానికి టైం పడుతుంది కదా, చేసేద్దాం అంటున్నాడు. ఏంటి ఇలా సర్ప్రైజ్ అవ్వండి. సరే యాక్షన్ అని చెప్తే కౌంటర్ ఇస్తే ఒక్క కౌంటర్ మర్చిపోకుండా మొత్తం 11 pages. ఓకే. ఈజ్ లైక్ అతని మెమరీ నేను ఎక్కువ కాంప్లిమెంట్ చేసింది అతని మెమరీ పవర్. ఓ మై గాడ్. ఇప్పుడైతే 5 pages పైన సీన్ చాలా ఉన్నాయండి. ఆ సీన్ వచ్చిన ప్రతిసారి ఆ సీన్ అయిపోయినాక అతన్ని కాంప్లిమెంట్ చేసేవాడిని. అంత మెమరీ ఉంటుంది. ఒక్కటి కూడా మిస్ అవ్వడు డైలాగ్, అంత మెమరీ. అండ్ రాశి కూడా ఇన్ఫ్యాక్ట్ తను ఇంగ్లీష్లో రాసుకొని మొత్తం చదివి, గొప్ప విషయం ఏంటంటే మొత్తం చదివి ఒక్కటి కూడా ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేది అనమాట. ఎన్ని కౌంటర్లు ఉంటాయి తను చెప్పేది ముందే. సార్ నేను ఇక్కడ నుండి ఇంతవరకు నేను ఐ కెన్ చెప్పగలను చెప్పేసి స్టార్ట్ చేసేది, మిస్ అవ్వకుండా చెప్పేది అనమాట విత్ ఎక్స్ప్రెషన్. అంటే అది యాక్చువల్లీ వెన్ యూర్ డూయింగ్ కామెడీ దట్ హెల్ప్స్ అలాట్. కామెడీకి ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ రియాక్షన్ కదా, చెప్పగానే ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు తను ప్రాంప్టింగ్ తీసుకుంటే రియాక్షన్ ప్రాపర్ టైం సరిగ్గా రాదు ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, తర్వాత తిని చెప్తారు, ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలి, కష్టం లేదు యాక్చువల్లీ. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ 1-on-1. దే విల్ బి 4-5 4-5 యాక్టర్స్ ఉంటారు. సో హాస్పిటల్ సీన్లో అయితే 4 ఉంటాం, మధ్యలో నర్స్ వస్తుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే దీన్ని ప్రాంప్ట్ తీసుకుని చాలా కష్టం అయిపోయేది. తను ప్రతి డేలా గుర్తుపెట్టుకొని చెప్పి అర్థం కావాలి, వాళ్ళ టైమింగ్తో మనం మ్యాచ్ కావాలి. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ will change the dialogues on spot. Most of the actors will change the dialogues on spot. Okay. ఇంకా బెటర్ చేస్తారు కదా కామెడీ అంటే, పర్సనల్ టచ్ ఇస్తారు, ఇంప్రొవైజేషన్, పర్సనల్ టచ్ ఇస్తారు, ఇంప్రొవైజ్ చేస్తారు. సరే అన్ని ఆ టైంలో ఆ జోన్లో అర్థం చేసుకోవాలి.
అండ్ అలానే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలంటే లాంగ్వేజ్ తెలియాలి ఖచ్చితంగా. ఓ మై గాడ్, చాలా అటెంటివ్. చివరి పదం గుర్తుపెట్టుకుంటారు కదా, అలా అయితే కుదరదు. ఎందుకు వచ్చావు ఎక్కడికి, ఎక్కడికి ఎందుకు వచ్చావు అని మారిందంటే ఆ ఎక్కడికి కోసం వెయిట్ చేస్తుంటారు, అది ముందు వెళ్ళిపోతుంది. లాంగ్వేజ్ తెలియకపోతే అదే ప్రాబ్లం ఉంటుంది. వేరే దాని మీద కూడా పడుతుంది, అంటే వేరే క్యారెక్టర్స్ మీద కూడా పడుతుంది అంటారా? బికాజ్ కనెక్షన్ ఉంటుంది కదా ఎవ్రీ క్యారెక్టర్. అంటే అర్థం చేసుకోలేకపోతే డెఫినెట్ గా పడుతుంది. అందుకే తను అర్థం చేసుకోగలుగుతుంది, అర్థం అవుతుంది కాబట్టి ఓకే అటు చేంజ్ చేసినా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వగలిగేది. ఒకవేళ అర్థం కాలేకపోయి ఉంటే మొత్తం టోటల్ స్పాయిల్ అయ్యేది అనమాట. మళ్ళీ మొదటి నుండి లేదు మీనింగ్ ఇది, సో ఇలా చెప్పినా కానీ నువ్వు ఇదే రియాక్ట్ అవ్వాలి. Especially ఈ type of film where you have so many big actors and so many people. Yes. Almost every day, like almost every day. అందరూ ఉంటారు. ఎలా మేనేజ్ చేశారు మీరు అందరికీ తెలియదు, కానీ if I don't prepare myself and go, it will be a problem for everyone. Yes, exactly. We need to be very attentive. Yes, కదా? yeah. So ముందు నుంచి మొత్తం ప్రిపేర్ చేసి వెళ్ళాలి. Yes, I have few questions. ఇప్పటి వరకు కూడా అడిగింది అదే. ఇప్పుడు జస్ట్ ఒక ఫనీ క్వశ్చన్స్, వన్ వర్డ్ ఆన్సర్స్, మీ ఇష్టం. యా, మీ ఇష్టం, ఎనీథింగ్. సో ఎనీ ఆఫ్ ద ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ? నా ఫేవరెట్ డైలాగ్ టీజర్ లోనే ఉంది లాస్ట్ లో. ఓకే, మా కోసం ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఓకే, ఇన్స్టాగ్రామ్ కొటేషన్ చెప్పే కదా నన్ను మోసం చేసింది. వెరీ ట్రూ, తెలుసా? కనెక్ట్ అయ్యా, మంచి కనెక్ట్ అయ్యానండి. అందరూ కనెక్ట్ అయిపోతారు. రియల్ లైఫ్ లో కూడా ఆ కొటేషన్ చెప్పే కదా యాక్చువల్లీ అబ్బాయిలు అందరూ మోసం చేస్తారు. అబ్బాయిలే చెప్పాలి ఇది, రైట్? కదా? కాపీ పేస్ట్ అంటే ఇదొక ప్రాసెస్ అండి, అదొక సైకిల్. అది ఆ కొటేషన్ రాసే వాళ్ళు ఉంటారు, దాన్ని వాడేవాళ్ళు ఉంటారు అన్నమాట. షేర్ చేసే వాళ్ళు ఉంటారు, డౌన్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉంటారు, స్టేటస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. యువర్ ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ? నా ఫేవరెట్ డైలాగ్ నాది, ఏదో ఒక ఊత పదం ఉంటది కదా, ఎనీ ఊత పదం. నాకు ఊత పదం ఉందా? ఏదన్నా ఉందా అని నేను గెస్ట్ చేశాను, అంతే. నేను కన్ఫర్మ్. నాకు అలాంటివి ఉండవు. నాకు సినిమా అంతా చెప్పాను కదా, నాకు ఎంత దూల తీరిపోతుంటే అంత నవ్వు వస్తుంటుంది. ఓకే, సో ఐఎమ్ ద బౌన్సింగ్ బోర్డ్, ప్రతి ఒక్కరు వచ్చి నా మీద పడుతుంటారు. ఓకే, పంచింగ్ బ్యాగ్. పంచింగ్ బ్యాగ్ యాక్చువల్లీ. సో వాట్స్ యువర్ ప్రెసెంట్ వాట్సాప్ స్టేటస్? ఏంటి పెట్టారా ఏమన్నా? స్టేటస్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టాం, ఇన్స్టాగ్రామ్ లోనే పెడతాం. అంతేనా? ఇన్స్టాగ్రామ్ లో ఈ రోజు ఫోటో తీసుకొని పెట్టాను. ఒక్కసారి కూడా స్టేటస్ పెట్టలేదు. ఏంటి? హి ఇస్ వెరీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ సరిగ్గా పెట్టను. హి ఇస్ టెక్ హ్యాండిక్యాప్. నేను ఐ హావ్ టెక్ హ్యాండిక్యాప్, నైస్ వర్డ్, యు నో, భలే ఉంది వర్డ్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కడ వస్తాయి, ట్యాగ్ ఎక్కడ వస్తాయి, కొలాబ్ ఎలా అవుతుంది, గూగుల్ మ్యాప్స్ ఎలా యూజ్ చేయాలి కూడా నేనే. Are you serious? He doesn't know how to open live location on Google Maps. అది కూడా నేనే నేర్పించా. This is very crazy. దాని నుంచి గూగుల్ మ్యాప్స్కి వెళ్ళడం తెలియదు నాకు. సో he's watching Google like map like we are near where. I said why are you not opening? I said open only no. I said no, open చేయాలి map follow అవ్వాలంటే. He's shocked like he saw a diamond or something. Okay. Kohinoor like wow. ఇంత ఎవాల్వ్ అయ్యామా? ఇలా కూడా చేయొచ్చా? I said yes. ఈ సీన్ మామూలుగా పండలేదు అనుకుంటా, నిజంగా జరిగినప్పుడు తలుచుకుంటే వస్తుంది. వన్ డే నన్ను కాల్ చేశారు, రాశి ఈ ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్ ఎలా చేస్తారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కడ కొలాబ్ రిక్వెస్ట్ పెడతారు? కొలాబ్ చేయడం కాదు, యాక్సెప్ట్ ఎలా చేస్తారో తెలియదు. నా మూవీ కాదు అది, నా పోస్టర్ కాదు, నాతో సంబంధం లేదు. నన్ను కాల్ చేసి ఇలా కొలాబ్ ఎలా చేస్తారు? Then I opened Instagram and I told him all the steps. Can you believe it? మీరు గూగుల్ చేస్తే కూడా దొరుకుతుంది తెలుసా? ఆ Easy స్టెప్స్ కదా, free గూగుల్ కదా, ఫ్రీ సర్వీస్. ఎందుకు వేస్ట్ చేయాలి, జీబీ ఎందుకు వేస్ట్ చేయాలి? ఓకే, What are friends for? ట్రూ. So this question is for three of you. And also Google doesn't know how dumb I am. Tech handicap is the right word. అంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయదు గూగుల్ నాకు. True. ఇప్పుడు గూగుల్ అక్కడ ఏదో పదం ఆడుతుంది, అది నాకు దొరకదు. దొరికేలో అరగంట వేస్ట్. తినైతే తెలుసు ఓకే, వీడికి అసలు ఏం రాదని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా గ్రేట్ అండి నిజంగా. కెమెరా ముందు ఇలాంటి ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. నాకు కొంచెం. సో చూస్ వన్ థింగ్, ఫేమ్, పీస్ ఆర్ ఫుడ్. మీరేం Food, చెప్పండి? fame, peace. యా, Peace. పీస్. యూ?
పీస్. నేనైతే ఆల్రెడీ ఇప్పుడు చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడు పీస్ఫుల్గానే ఉంటాను కూడా. సో ఫేమ్ కావాలి. అన్ని వచ్చిన తర్వాత పీస్ Don't jinx it. Please. Don't jinx it. అన్ని వచ్చిన తర్వాత పీస్ కోసం పెట్టుకుంటారు మీరు, పీస్ కావాలి అని. చికెన్ పీస్ అయితే దొరికేస్తాయి. వెరీ బ్యాడ్ జోక్ అండ్ నవెన్. ఎక్కడో దగ్గర ఆపాలి కదా కాన్వర్సేషన్, లేకపోతే వెళ్తూనే ఉంటుంది. ఓకే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆర్ లవ్ ఆఫ్టర్ ఫైట్స్? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆర్ లవ్ ఆఫ్టర్ ఫైట్స్, విచ్ వన్? ఏది మీకు ఇష్టం? ఏది ఇష్టమా? ఏది మీకు మంచిగా అనిపిస్తుంది? ఏది మంచిగా కదా. ఐ థింక్ లవ్ ఆఫ్టర్ ఫైట్స్ విల్ బి స్ట్రాంగర్ బికాస్ ఒక అండర్స్టాండింగ్ అర్థం అవుతుంది కదా పక్క మనిషి గురించి. అయితే ఉంటుంది, లేకపోతే ఉండదు. బట్ లేకపోతే ప్రశాంతం. కానీ లవ్ ఆఫ్టర్ ఫైట్స్ ఐ థింక్ ఇట్ విల్ బి స్ట్రాంగర్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అంటే పదం బాగుందని వాడేస్తాం కానీ ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ కదా. ట్రూ, వెరీ ట్రూ. సో వాట్ యు సే? Love at first sight, sir, it's such a nice feeling. కదా. Just look at them, feel and say bye. ఎందుకు అంత డీప్ గా వెళ్ళి ఫైట్ చేయాలి, మళ్ళీ లవ్ చేయాలి, మళ్ళీ ఫైట్ చేయాలి? క్రష్ ఎట్ ఫస్ట్ సైట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. మధ్యలో లవ్ చేయాలి, అది ఓకేనా? సో మధ్యలో లవ్ చేయాలా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫైట్స్, మధ్యలో లవ్ చేయాలి. ఓకే, మీరేం చెప్తారు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆర్ లవ్ ఆఫ్టర్ ఫైట్? లవ్ ఆఫ్టర్ ఫైట్ అండి, ఎందుకంటే నాకు అదే జరిగింది కాబట్టి. I got married to whom I fight every day. Love without fight? లేదా? I think that's both the people acting a lot in the relationship. Oh, so I have been acting in all. Oh my god. Finish the line. Panch Minar will be remembered for what? For the fun, for the comedy that it is. Fun comedy. And you? Fun and entertainment. Oh, super. Full, yeah. Wholesome entertainment. Wholesome entertainment. అంటే బేసికల్లీ ఏంటంటే మనం కామెడీ చూసేటప్పుడు కొన్ని వల్గర్ జోక్స్ ఉంటాయి, ఆర్ డార్క్ కామెడీ అని అవన్నీ ఉంటాయి కదా. సో ఇంట్లో కూర్చొని అందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం హోల్సమ్గా కూర్చొని చూడగలిగే కామెడీ ఇది. సో అందుకే హోల్సమ్ ఫన్. సో మాకు కావాల్సింది కూడా ఇలాంటి హెల్దీ అండ్ ఆర్గానిక్ కామెడీయే, వేర్ లైక్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ సిట్ టుగెదర్ అండ్ వాచ్ ద ఫిల్మ్. So thank you so much for bringing such a beautiful movie. Thank you very much. And thanks a lot. Thanks a lot. I had fun. Oh, thanks a lot. Yeah. So, ఇది వాళ్ళ special interview. Keep watching ABN.